ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. కాగా శుక్రవారం నాడు ప్రెసిడెంట్ పదవికి పోలింగ్ కూడా జరిగింది. కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ అనుచరుడు సయీద్ జలీల్ లీడ్లో ఉన్నట్లుగా సమాచారం. ఇరాన్ ప్రెసిడెన్షియల్ పోల్స్ గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. ఇరాన్లో శుక్రవారం నాడు ప్రెసిడెన్షియల్ పోలింగ్ జరిగింది. దాదాపు 10 మిలియన్ల బ్యాలెట్ల కౌంటింగ్ జరిగింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అనుచరుడు అయతుల్లా ఖమేనీ శిష్యుడు సయీద్ జలీలీ తన సమీప ప్రత్యర్థి కంటే కాస్త ముందున్నారు. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్లో జలీలీకి 4.26 మిలియన్ ఓట్లు దక్కాయి. ఆయన ప్రత్యర్థి పెజెష్కియన్కు 4.24 మిలియన్ ఓట్లు పడ్డాయి. కాగా మితవాది అయిన పెజెష్కియన్ కంటే జలీల్ కాస్త ముందంజలో ఉన్నాడు. ప్రస్తుతం ఇరువురి మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ సాగుతోంది. వాస్తవానికి ఖమేనీ వర్గం అప్పట్లో ఎన్నికలు నిర్వహించదలుచుకోలేదు. అయితే ఒకవైపు ప్రజల నుంచి ఒత్తిడి, మరోవైపు పాశ్చాత్య దేశాల ఒత్తిడితో ఇరాన్ సుప్రీం లీడర్ తలొగ్గి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా ఎన్నికల ఫలితాలను ఇరాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారులు ప్రభుత్వ రంగానికి చెందిన టెలివిజన్ ఛానల్కు శనివారం నాడు తెలిపారు. కాగా ప్రెసిడెన్షియల్ ఎన్నికల పట్ల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు, పోలింగ్కు దూరంగా ఉన్నారు. అధికారిక సమాచారం ప్రకారమే మొత్తం పోలింగ్ 40% మించలేదని చెబుతున్నారు. ఇరాన్ పాలకులు ఊహించిన దానికంటే కూడా తక్కువగా పోలింగ్ జరిగింది. రాజధాని టెహరాన్తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు లేక వెలవెలపోయిందని రాయిటర్ వార్తా సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఆకస్మిక మృతితో కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక అనివార్యమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవన్నీ ఒకెత్తైతే ఇజ్రాయెల్కు హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇదే విధంగా గాజాకు లెబనాన్ మద్దతు తెలుపుతోంది. లెబనాన్కు చెందిన హెజబొల్లా ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతోంది. ఇక ఇరాన్ కూడా ప్రత్యక్షంగా హమాస్కు మద్దతు తెలుపుతోంది. వారికి ఆయుధాలు కూడా సమకూరుస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఇరాన్లో ఎన్నికలు జరగడం గమనార్హం. ఒకవేళ ఫలితాలు ఎలా ఉన్నా ఇస్లామిక్ రిపబ్లిక్ పాలసీలో ఎలాంటి మార్పులుండే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రెసిడెంట్గా గెలిచే వ్యక్తి అయతుల్లా అలా ఖమేనీ వారసుడు అయ్యే అవకాశం ఉందన్న టాక్ కూడా ఇరాన్లో వినిపిస్తోంది. ఇక ఖొమేనీ విషయానికి వస్తే ఆయన 1989 నుంచి ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 85 ఏళ్లు. ఆయన తర్వాత ఆయన వారసుడిగా కొత్తగా ఎంపికయ్యే ప్రెసిడెంట్కే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. కొత్తగా ఎన్నికయ్యే వచ్చే ప్రెసిడెంట్ కూడా ఇరాన్ ఫారిన్ పాలసీలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలు నడిపేది ప్రెసిడెంట్ అయినా కీలక నిర్ణయాలు తీసుకునేది మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. జలీలీ విషయానికి వస్తే ఆయన మాజీ రాయబారి, ఖమేనీ అనుంగ శిష్యుడు. ఆయనకు మత ఛాందసవాదుల మద్దతు పుష్కలంగా ఉంది. కాగా దేశ ప్రజలు మత ఛాందసవాదుల పాలన వద్దని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. అందుకే ప్రజలు కూడా ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనలేదు. 2021లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 48% నమోదు కాగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 41% ప్రజలు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తాను అధికారంలోకి వస్తే క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. అదే సమయంలో దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. 2018 నుంచి అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. 2022లో కుర్దిష్ యువతి మాషా అమినీ హిజాబ్ సరిగా ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె మృతి చెందారు. ఆమె మృతి తర్వాత యావత్ దేశం భగ్గుమంది. పోలీసుల కాల్పుల్లో వందలాది మంది ప్రజలు మృతి చెందగా
వేలాది మందిని జైలు పాలు చేశారు. పలువురికి ఉరిశిక్ష విధించారు. దీంతో ప్రజలు పాలకులపై ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ప్రజలు నిరసనలకు దిగితే ఇరాన్ సుప్రీం లీడర్ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. 1979లో ఇరాన్ షాను గద్దెదించడానికి జరిగిన ఉద్యమం తరహాలోనే మాషా అమీనీ ఉద్యమం జరిగింది. దీంతో ఖమేనీ దేశంలో జరుగుతున్న నిరసనను నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. అప్పటి నుంచి ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. తమకు స్వేచ్ఛ కావాలని, మత ఛాందసవాదుల పాలన వద్దు అని తెగేసి చెబుతున్నారు. దాని ప్రభావమే ప్రస్తుతం పోలింగ్ శాతం తగ్గడానికి కారణం. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఇరాన్లో ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. జలీలీ బదులు పెజిష్కియన్ వస్తే సంస్కరణలు తెస్తాడని కొందరు నమ్ముతున్నారు. అయితే ఇరాన్ అలాంటి పరిస్థితికి అవకాశమే లేదు. అది అత్యాశ అవుతుందంటున్నారు ఇరాన్ రాజకీయ పరిశీలకులు.